సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఒకసారి అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే రాజుగారు. అమ్మ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చాలా మటుకు వయసుతో సంబంధం లేకుండా ప్రేమలు పుట్టడం, వాయి వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత అంటే అమ్మమ్మను నాన్నమ్మను ఒక ముసలావిడంత వయసు ఉన్న వాళ్ళు కూడా యంగ్ పిల్లలు మనవాళ్ళు ఆ ఏజ్ ఉన్న వాళ్ళు లవ్ చేసుకోవడం. అసలు నిజంగా ప్రేమ ఎప్పుడు మొదలవుతుంది, ఏ వయసులో మొదలవుతుంది అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అందరికీ. అంటే ఏమంటారు, రాదా ప్రేమ ఎప్పుడు పుడుతుందని అడగకండి మీరు. అంటే అదేంటారు, పొయ్య కాలం వచ్చినప్పుడు ఇలాంటి కోరికలు వస్తాయి అని అడగాలి మీరు. అంతే కదా, అంతే కదా. 80 ఏళ్ళు పోనీ 60 ఏళ్ళు 70 ఏళ్ళ ఆవిడికి 30 ఏళ్ళ వాడి మీద 25 వాడి మీద ప్రేమ, అది ఇద్దరికి అలాగే. అంటే అమ్మ అదే అంటున్నా, ఏ వయసుతో మొన్న కూడా మనం ఒకరు వైరల్ బాగా అయ్యారు. అబ్బాయికి 21 years, 40 years. ఇప్పుడు ఒక 10 days బ్యాక్ 40 years వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేసుకున్నారు. అంటే అరే వాళ్ళ అవతల చిన్న ఏజ్ ఉన్న వాళ్ళు వీళ్ళని లవ్ చేసినప్పుడు వీళ్ళన్నా స్టాప్ చేయాలి కదా, ఎందుకు స్టాప్ చేయలేకపోతున్నారు? ఒక వయసు వచ్చిన తర్వాత నిజంగా వేటి మీద వ్యామోహం ఉండదు, వేటి మీద కోరికలు ఉండవు అని అంటారు. కానీ ఈ కాలంలో అలా ఏం లేదమ్మా. అంత అందరూ టీనేజ్లో అయిపోయినారు. 40 వాళ్ళు టీనేజే, 50 వాళ్ళు టీనేజే, 60 వాళ్ళు టీనేజ్ కాదు, ఏజ్ ఉందా లేదా. అదే 9 సంవత్సరాలు కూడా ఏజ్, 19 years ఏజ్, 16 years ఏజ్. అంతే. ఎందుకమ్మా ఇలా? అది చెప్పానండి ఇంతకుముందు నేను చెప్పింది అదే. కరువులో కొట్టుకుంటున్నారు, ఏ కరువులో కొట్టుకుంటున్నారు అనేది కొట్టుకునే వాళ్ళకే తెలియాలి కదా. ఆకలితో కరువుతో ఏం చేయాలో అర్థం కాక కొట్టుకుంటున్నారు జనాలు. ఆ కొట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. మీరు అన్నట్టుగా 60 సంవత్సరాలు 55 60 సంవత్సరాల తర్వాత మామూలుగా అయితే ఆ బరువులు బాధ్యతలన్నీ తీరిపోయి సో ఒక ప్రశాంతమైన జీవితం బతకాలి అని అనుకుంటారు. సరే, ఆరోగ్యం బాగుండాలి దేవుడా, నేను పోయేదాకా నాకు ఎటువంటి మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే నేను కూడా విన్నాను. ఒక ఆవిడే 65-70 సంవత్సరాలు ఆవిడే ప్రేమ పుట్టి 29-30 సంవత్సరాలు అంటే దాదాపు మనవడి వయసు ఉన్న అతన్ని పెళ్లి చేసుకుంది. ఎందుకు పెళ్లి చేసుకుంది, వాడెందుకు పెళ్లి చేసుకున్నాడు? అడిగారు, ఏమయ్యా నువ్వు ఇంత పెద్ద నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నాడు అంటే ఆవిడ బాగా డబ్బులు ఉంటాయి, ప్లస్ వీడికి ఇంక కష్టపడక్కర్లేదు కదా, బామ్మగారు చక్కగా వండి పెడుతుంది, ఎక్స్పీరియన్స్డ్ కదా, కాబట్టి ఆడ హ్యాపీగా ఉంటాడు. ఇంకొకటి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, వీడికి 30 ఏళ్ళు, ఆవిడికి 70 ఏళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది, ఉంటే 10-15. దాని తర్వాత మరి లైఫ్ అంతా వీడు హ్యాపీగా ఉండొచ్చు కదా. సో సేఫ్ జాబ్. ఈవిడేంటి, ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరు లేరు, నన్ను ఎవడో ఒకడు చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. సో ఆవిడకి ఎప్పుడో పెళ్ళైనప్పుడు ఏమేమి మిస్ అయినాయో అవన్నీ ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి, ఇలాంటి వాడు దొరకాలి. చెప్పాను కదా, కరువు కొట్టుకోవడమే, మళ్ళీ కరువుతో ఆకలితో కొట్టుకోవడమే. సో ఇందులో నీతి నిజాయితీ, ఒక పరువు, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనేది ఏమీ లేదు. ఏ విషయాలలో కూడా లేదండి మనకి. ఏ విషయాలలో అవన్నీ మనం దాటేసాం. మనకు ఒక పరువు, ఒక మర్యాద, ఒక పద్ధతి, ఒక భయము, ఒక భక్తి, ఒక దేవుడు, ఒక పెద్దలు అనేది ఏమీ లేదు. నాకు ఏం తోస్తే నేను అది చేస్తా, అంతే. నీకు ఇష్టమైతే చూడు, అయితే కళ్ళు మూసుకొని దొబ్బేయమని చెప్తున్నారు, అంతే కదా. అట్లాగే మాట్లాడుతున్నారు, దొబ్బేయి, నీకెందుకు, నీకు ఇష్టం లేదా వెళ్ళిపో, నిన్ను ఎవరు చూడమంటున్నారు అంటే. కానీ నేను చేసే పని ఎంతవరకు ఇది కరెక్ట్, ఇది నిజంగా సమాజం ఒప్పుకుండే పని నేను చేస్తున్నానా, ఇది నా ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా నేను చేసే పనులలో, నేను చేసే పని నలుగురికి సమ్మతమా, నలుగురు నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు అనేది ఎవరు చేయట్లేదు. నేను ఏదో రకంగా నేను సాటిస్ఫై అవ్వాలి, నేను పాపులర్ అవ్వాలి, నాకు డబ్బులు రావాలి. అలాంటప్పుడు ఏముంటది చెప్పండి. కాబట్టి వయసుతో నిమిత్తం లేకుండా అంటారు కదా, కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా వయసుతో ఏమి నిమిత్తం లేదని ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమించుకుంటున్నారు. అది ప్రేమ అంటారో మరి ఏమంటారో, పిచ్చి అంటారు. నేనైతే పిచ్చి అనే అంటా, నేను ప్రేమ అన్నది దాన్ని. చేసేసుకుంటున్నారు. ఆవిడేమనుకుంటుంది, హాయిగా ఉంది నా మనవాడి వయసుతో, వీడికి నేనేం చెప్పక్కర్లేదు, నేనే నేర్పిస్తా, ఏం చేయాలో ఏం చేయకూడదో ఎలా ఉండాలో నేను నేర్పిస్తా. వీడేమనుకుంటున్నాడు, ఇక నేను డబ్బులు సంపాదించక్కర్లేదు, బామ్మగారి దగ్గర చక్కగా హాయిగా ఉంటా, నాకేం అవసరం లేదు, నేను సంపాదించక్కర్లేదు, నేను తిరగక్కర్లేదు, నాకు బరువు లేదు, బాధ్యత లేదు. మరి అంతా 80 సంవత్సరాలు ఆవిడంటే వాడు మళ్ళీ పోనీ డబ్బులు ఆమె లేదు ఆమెను పెళ్లి చేసుకుంటాడా?
వీడెక్కడ సంపాదించి పెడతాడు ఆమెకి, కాబట్టి కొంచెం డబ్బులు బాగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. సో పెళ్లి అనే పదంతో ఇది పోయి ఇలాంటి పనులు చేస్తున్నారు అనమాట. మళ్ళీ చెప్తున్నా కదండి, నీతి నిజాయితీ లేని బతుకు ఎవరు బతుకుతున్నారంటే ఈ మధ్య కాలంలో అందరూ బతుకుతున్నారు. అందరూ ఆల్మోస్ట్ అంటే నీతి నిజాయితీ నాకు అవసరం లేదు అన్న వాళ్ళు బతుకుతున్నారు. కొంతమంది నిజంగానే పరువు మర్యాద, నేను చేసే పని కరెక్టా కాదా, నేను నలుగురిలో తల ఎత్తుకుంటే పని చేస్తున్నానా లేదా, నా పిల్లలు నా గురించి నేను ఏం నేర్చుకుంటున్నారు, 90 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండే వాళ్ళు కూడా నా పిల్లలకు నేను రేపు సమాధానం ఏంటమ్మా ఇలా చేసావు అని అంటే నేను ఏం సమాధానం చెప్పాలి, నేను ఆన్సరబుల్ కదా నా ఫ్యామిలీకి అనేది బరువు బాధ్యత కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇలా చేయలేని వాళ్ళు అంతే ఉంటున్నారు. కాబట్టి వయసుకు అనేది నిమిత్తం లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు చెప్పినట్టుగా బామ్మలు, అమ్మలు, అమ్మమ్మలు, ఆంటీలు. ఈ ఆంటీలు ఏం చేస్తున్నారంటే పాపం హస్బెండ్ ఏదో పాపం ఫ్యామిలీ కోసం ఎక్కడికో వెళ్తాడు, ఆయన ఏదో సంపాదించడానికి ఏ దుబాయో ఏ ఫారినో ఎక్కడో వెళ్తాడు, ఏ ఊరో వెళ్తాడు. ఈవిడికి అంత లోపల పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాక ఎవడో ఒకడు కావాలి, వాడు రావాలి. వాడు ఏం చేస్తాడంటే ఎవరు నాకు ఊరికి వస్తుంది, తెలంగాణ నాకు మంచి సుఖం ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది, నన్ను అన్ని తిప్పుతుంది, నాకు కావాల్సింది కొనిపెడుతుంది. వాడికి ఏం కావాలి ఇంకా? అది ప్రేమ? ఇక్కడ ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది? ప్రేమ లేదు, మళ్ళీ కరువే, మళ్ళీ కరువులో కొట్టుకోవాలి కదా. అంతే కదా, కరువులో ఉండే వాళ్ళు ఎవరు మంచినీళ్ళు ఇస్తారా, ఎవరు కాస్త అన్నం పెడతారా, ఎవరు పులిహోర బొట్లం వేస్తారా అన్నట్టుగా వీళ్ళు కూడా అట్లాగే కొట్టుకుంటున్నారు. కాబట్టి వయసుతో సంబంధం లేనిది ఏంటంటే ఇదే. సో ఇదంతా నెగిటివ్ చెప్పానండి, పాజిటివ్ కూడా ఉంటుంది ఇందులో. నిజంగా ఒక మనిషి, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు ఓన్ శరీరాలను కాకుండా మనసునే ఇష్టపడ్డప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా కదా, ఎన్ని అడ్డం నీకు నీవు నాకు నేను అన్నట్టుగా ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయిని తను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయికి ఎన్నో బరువులు బాధ్యతలు ఉన్నప్పుడు ఏం చెప్తాడంటే, నీ బరువు బాధ్యతలు అయిపోయిన అంతవరకు నేను నీ కోసం వెయిట్ చేస్తా. మరి నా వయసు అప్పటికి 50 ఏళ్ళు అవుతుంది కదా, పర్వాలేదు, 57 సంవత్సరాలు అయినా కూడా నీ మనసును నేను 18 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎలా ప్రేమించానో అలాగే ప్రేమిస్తా, నీ కోసం నేను వెయిట్ చేస్తాననేసి పెళ్లి చేసుకునే వాళ్ళని మనం చాలా మందిని చూసాను. 55, 60 అంటారు. వీళ్ళకి ఇప్పుడు ఈ కాలంలో ఈ వయసులో పెళ్లి ఏంటంటే ఎస్ అంటే మీరు అన్నట్టుగా ప్రేమ అనేది అది నిజమైన ప్రేమ. సో వాళ్ళు శరీరాలు కోరుకోవట్లేదు, వాళ్ళు మనసును కోరుకుంటున్నారు, ఒకరికొకరి సాంగత్యం కోరుకుంటున్నారు. నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగా ఉంటాము. సో మనకు అవసరం లేదు, మనకు పెళ్లి ఇంకొక కోరికలు మనకు అవసరం లేదు. ఎందుకంటే నేను నీ శరీరాన్ని ప్రేమించలా కదా. నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూసినప్పుడు ఎస్ చాలా అందంగా ఉంటది, ఆ ఏజ్ లో చూడ చక్కగా ఉంటది, చాలా అట్రాక్టివ్ గా ఉంటది కదా. అలాంటి అమ్మాయిని నువ్వు 50 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అదే ప్రేమతో ప్రేమించావంటే నేను దాన్ని ప్రేమ అంట. కరెక్ట్ అమ్మా, నిజంగా కదా, నిజమైన స్వచ్ఛమైన ప్రేమ. కాబట్టి వాళ్ళు ఏమంటారు, నీ బరువు బాధ్యతలన్నీ తీరిపోయేదాకా నేను నీ కోసమే వెయిట్ చేస్తానని. నేను ఒక ఫ్యామిలీని చూసాను, అతను రిటైర్ అయిపోయిన తర్వాత ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. మరి వాళ్ళ మధ్యలో ఏముంటాయండి, ఏమైనా కోరికలు ఉంటాయా? ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు మనుషులను మనసులు కావాలనుకున్నారు. ఈ శరీరం అనేది మీ 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆ స్టిఫ్నెస్ ఉండదు, ఆ ఇది ఉండదు, ఆ అందం ఉండదు, ఆ చందం ఉండదు, ఏమీ ఉండదు. అయినా కూడా అతను పెళ్లి చేసుకున్నాడు, ఆమె కూడా అతని కోసమే వెయిట్ చేస్తుందంటే అది నిజమైన ప్రేమ. అంతేగాని కరువులో కొట్టుకోవడం కాదు. కాబట్టి నిజంగా మీరు అన్నట్టుగా నిజమైన ప్రేమ ఉందా అంటారంటే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేసినప్పుడు ఎస్ నిజమైన ప్రేమ అంటారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఎంతో మంది చాలా వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే ఇది కదా నిజమైన ప్రేమ. వాళ్ళు అడిగారు ఒకరు, మరి ఏంటయ్యా ఇప్పుడు వయసు అయిపోయింది ఆమెతో అంటే, పర్వాలేదు మేము ఒకరికొకరం తోడు ఉండాలనుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, ఆవిడకి 55 సంవత్సరాలు, ఇంకా నేను ఈమె సాంగత్యంలో ఈమె ముందు నేను చాలా సంతోషంగా 100 సంవత్సరాలు బతుకుతానని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్పాడండి అతను. సూపర్. ఆమె కూడా అంటది, నాకేం బరువు బాధ్యత లేదండి, అంటే నాకు ఒక గిల్ట్ లేదు. నేను 20 సంవత్సరాలు అప్పుడే ఇతను నేను నచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటాను అనకుండా నా బాధ్యతలన్నీ తీర్చేసి నేను వచ్చాను. కాబట్టి నాకు నిజంగా నాకు ఆత్మ సంతృప్తిగా ఉంది, నేను హ్యాపీగా ఉంటాను ఇప్పుడు తనతో అని చెప్పింది. అది మళ్ళీ చెప్తున్నా, అది నిజమైన ప్రేమ. అంతేగాని 70 ఏళ్ళు పోయి 30 ఏళ్ళు 37 ఏళ్ళు పోయి 80 ఏళ్లతో పెళ్లి చేసుకోవడం అంటే అది కరువు. ఇంకా మీరే అనుకోండి, ప్రేమ ఏదో కరువు ఏదో మీరే నిర్ణయించుకోండి. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ.